ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తవారింట్లో ఉండకూడదా? చాలా మంది ప్రేక్షకులు ఈ ప్రశ్నని అడుగుతూ ఉన్నారు. అసలు కొత్త కోడలు అత్తవారింట్లో ఆషాఢ మాసంలో ఎందుకు ఉండకూడదు? అసలు ఆషాఢ మాసానికి కొత్త కోడలికి అత్తగారికి ఏమిటి సంబంధం? చాలా మంది అత్తగారులు భయపడిపోతూ ఉంటారు. కొత్త కోడలు తన ఇంట్లో ఉంటే తనకేదైనా హాని జరుగుతుందేమో, లేదా కోడలికి ఏమైనా హాని జరుగుతుందేమో అని చెప్పేసి భయపడి ఈ కొత్త కోడల్ని ఆషాఢ మాసం రాకముందే పుట్టింటికి పంపించేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన తగాద ఏమిటంటే, కొత్త పెళ్లి కొడుక్కి భార్యని పుట్టింటికి పంపించడం ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. అసలు అక్కర్లేదు, ఇక్కడే ఉంచమని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. కానీ అత్తగారు పంపించేస్తూ ఉంటారు. పుట్టింటి వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి చాలా మందికి సందేహాలున్నాయి. నిజానికి అత్తగారికి హాని జరుగుతుందా, కోడలికి హాని జరుగుతుందా, లేదా కొత్త పెళ్లి కొడుకు హాని జరుగుతుందా అనేటువంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. అసలు నిజానికి దీని వెనుక చాలా శాస్త్రీయత ఉంది. ఆషాఢ మాసం అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది అంటే, పౌర్ణిమ రోజు పూర్వాషాఢ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మనకి ఆషాఢ మాసం అనేటువంటి పేరు వచ్చింది. జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఏమిటంటే, మనకి పూర్వత్రయం అనేటువంటి నక్షత్రాలు మూడు కూడా శుభకార్యాలకి నిషేధమైనటువంటి నక్షత్రాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలు కూడా మనకి శుభకార్యాలకి నిషేధమైనటువంటిది. పూర్వత్రయం నిషేధం అంటారు. అంటే ఈ నక్షత్రంతో కూడుకొని చాలా మంది లెక్కించడం ఏమిటంటే, ఒక రకంగా మనం మాసాన్ని ఎలా లెక్కిస్తాం, అమావాస్య పోయిన తర్వాత వచ్చేటువంటి ప్రతిపద నుంచి అమావాస్య వరకు లెక్కించడం ఒక పద్ధతి అయితే, పౌర్ణిమ నుంచి మరీ పౌర్ణిమ వరకు లెక్కించడం ఒక పద్ధతిగా కూడా మనకి ఉంది. అంటే ఏమిటి, పౌర్ణిమ నుంచి లెక్క పెడితే మనకి ఇది ఆషాఢ మాసం ఏమిటి, పూర్వాషాఢ నక్షత్రంతో మొదలవుతోంది కాబట్టి ఇక్కడ ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరగకూడదని, కేవలం ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి పనులు మాత్రమే జరగాలి అంటారు. మరొక కోణం ఏమిటంటే, ఇక్కడ చతుర్మాస్యాలు మొదలవుతాయి, దక్షిణాయనం మొదలవుతుంది కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎక్కువగా దీనికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఇక్కడ శుభకార్యాలు నిషేధం కావటం వల్ల ఇక్కడ చేయకూడదు అంటారు. అయితే అత్త కోడలు కలిసి ఉండడంలో ఉండేటువంటి శుభకార్యం ఏమిటి అని అడగచ్చు. ఇక్కడ ఏమిటంటే, అసలు రహస్యం ఏమిటంటే, భార్య భర్తలు ఈ మాసంలో కలిసి ఉండకూడదు. కలిసి ఉండటం వల్ల వాళ్ళు ఈ మాసంలో ఆ అమ్మాయి గర్భవతి అయితే అక్కడ వచ్చేటువంటి అంటే పుట్టేటువంటి సంతానం బాగుండదని, ఇక్కడ ఇలాంటి శుభం జరగకూడదు అనేటువంటి నియమంతో వీళ్ళిద్దరిని దూరం ఉంచడం కోసం అని చెప్పేసి అత్తగారింట్లో ఈ అమ్మాయి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే అన్ని విషయాల్ని పిల్లల ముందర పెద్దల ముందర బాహాటంగా ఇలాంటి రహస్యాల్ని మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో పెద్దవాళ్ళంతా ఏమిటంటే అత్తా కోడలు ఒక దగ్గర ఉండకూడదు అని. ఇంకా ఏమిటంటే, మనకి చాలా చాదస్తాలు పెరిగిపోయి మూఢనమ్మకాలు పెరిగిపోయి ఒక గుమ్మం నుంచి దాటకూడదని, ఆషాఢ మాసం ఒకవేళ ప్రత్యేకంగా కోడలు అత్తవారింట్లో ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే ఒకళ్ళకి ఒకళ్ళు ఎదురుపడకుండా అత్తగారు వీధి గుమ్మం నుంచిను, కోడలు గారు ముందు గుమ్మం నుంచి నడవటం, అంటే గడప దాటకూడదు అనేటువంటి మూఢనమ్మకాలతో చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా వచ్చేటువంటి ప్రమాదం ఏమీ లేదు, వీళ్ళిద్దరూ ఒక గడప దాటినా వచ్చేటువంటి ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే దంపతులిద్దరూ ఈ మాసంలో కలిసి ఉండకూడదు. ఒకవేళ కలిసి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనుకోండి, ఈ రోజుల్లో ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రదేశాల్లో ఉండవచ్చు. నెల రోజులు పూర్వకాలంలాగా అమ్మాయి పుట్టింటికి వెళ్లాలంటే వెళ్లేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కాకపోతే ఏమిటంటే, దంపతులిద్దరూ కూడా ఈ నెలలో గర్భం దాల్చకుండా ఉండేటువంటి జాగ్రత్తలు వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళకి ఈ అశుభ సంకేతాలేవి కూడా వాళ్ళ పిల్లలకి రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో దంపతులిద్దరూ కలవకుండా ఉండేటువంటి జాగ్రత్త పడాలి తప్ప, అత్తకి వచ్చినటువంటి ప్రమాదం కానీ కోడలకు వచ్చినటువంటి ప్రమాదం కానీ ఎంత మాత్రం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. చక్కగా అత్త కోడళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు. అంటే చాలా మంది మరికొన్ని సందేహాలు ఏమిటంటే, మొదటి సంవత్సరం మాత్రమే ఈ నిషేధం ఎందుకు పెట్టారండి, ప్రతి సంవత్సరం దీన్ని పాటించక్కర్లేదా అనేటువంటి విషయాన్ని కూడా అడుగుతూ ఉంటారు. ఎవరికైనా ఒక ఇంటి అడ్రస్ కానీ ఒక విషయం కానీ ఒకసారి చెప్తే అవగాహన అవుతుంది. ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కానీ అడ్రస్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. అదే విధంగా దీని వెనక దాగి ఉన్నటువంటి మూలం ఏమిటో, రహస్యం ఏమిటో తెలిస్తే ప్రతి సంవత్సరం దాన్ని వాళ్ళు పాటిస్తారు. కాకపోతే కొత్త దంపతులు ఎప్పుడు కూడా
ఈ సమయంలో పెళ్లైన కొత్తలో ఇద్దరు ఒకరికి ఒకరు దగ్గరగా ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళని దూరం పెట్టాలి అని అంటారు. ఆ తర్వాత సంవత్సరానికి వాళ్ళకి విషయాలు అవగాహన అవుతాయి కాబట్టి వాళ్ళు మరు సంవత్సరం కూడా దీన్ని పాటించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు ఒక దగ్గర ఉన్నా కూడా ప్రమాదం ఏమీ లేదు అనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు ఎప్పుడు ఉండొచ్చంటారు. ఒక్క మొదటి సంవత్సరం మాత్రమే దూరం పెట్టాలి అనేటువంటి ఆనవాయితీ ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విషయం ఏమిటి? అత్త కోడలు కలిసి ఉండటం వలన వచ్చేటువంటి ప్రమాదం ఏమాత్రమూ లేదు. హాయిగా కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు. కావాలంటే అబ్బాయిని ఎక్కడైనా క్యాంపు వేసుకుని వెళ్ళమనొచ్చు, లేదా ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించొచ్చు. అదే వీలు కాలేదు, ఒకే దగ్గర ఉండాలనుకున్నారు, చక్కగా హాయిగా ఉండి వాళ్ళు కొన్ని పద్ధతులు పాటించి దూరంగా ఉంటే చాలు. వాళ్ళకి సంతానం ఏర్పడకుండా జాగ్రత్త పడితే చాలు. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు అని తెలుసుకోవాలి. ఆషాఢ మాసంలో కొత్త అల్లుడికి ఆషాఢ పట్టి ఎందుకు ఇస్తారు? మన సాంప్రదాయంలో ఆషాఢ మాసం వచ్చింది అంటే కలిగి ఉన్న దానిలో ఎంతో కొంత కొత్తల్లుడికి ఆషాఢ పట్టి అంటూ సమర్పించడం మనకి తెలుసు. అయితే ఇది శాస్త్రీయమైనటువంటి విషయం ఎంత మాత్రమూ కాదు. కేవలం ఒక ఆనవాయితీగా, ఒక ఆచారంగా మనకి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే ఈ మధ్యన మనం చాలా చూస్తున్నాం. బజార్లో ఎక్కడ చూసినా, ఏ షాప్ లో చూసినా కూడా ఆషాఢం స్పెషల్స్ అని మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆషాఢ మాసంలో కొత్త కోడలికి పెట్టడం, కొత్త అల్లుడికి పెట్టడం, కూతురికి అల్లుడికి పెట్టడం లాంటి సంప్రదాయాలు మనకి పెచ్చు మీరిపోతూ ఉన్నాయి. నిజంగా అంత అవసరమా, ఇది శాస్త్రీయమా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలి. ఇక్కడ మనకి ఆషాఢ మాసంలో అల్లుడికి పెట్టడం, కూతురికి పెట్టడం అనేటువంటిది ఎక్కడా మనకి శాస్త్రంలో కనిపించదు. కేవలం ఈ మాసంలో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే చేయాలని చెప్తారు. కాకపోతే ఈ ఆచారం ఎందుకు వచ్చింది, దీన్ని ఎందుకు పాటిస్తూ ఉన్నారు అంటే, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతుంది. బలవంతాన అత్తగారు పంపించడం, పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లడం ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడేమిటి, కొత్తలుడికి బాగా కోపం వస్తుంది, గుర్రుగా ఉంటాడు. భార్యని తన దగ్గర ఉంచకుండా నెల రోజులు పుట్టింటికి పంపించేస్తున్నారు, దూరంగా పంపిస్తున్నారు అని చెప్పేసి అందరి మీద చిరుబురులాడుతూ ఉంటాడు, కోపంగా ఉంటాడు. పూర్వకాలం ఏముంది అంటే ఇక్కడ అనేక కోణాల్లో కూడా మనం చెప్పుకోవాలి. పూర్వకాలంలో కలిగి ఉన్న వాళ్ళైతే పుట్టింటి నుంచి ఏది కూడా తేవాలని ఆశించేవాళ్ళు కాదు. కానీ తల్లిదండ్రులకు ఏదో ఒకటి తన కూతురికి అల్లుడికి ఇవ్వాలని ఆశ ఉండేది. మాకు కలిగి ఉంది కదా, మేమేదైనా ఇవ్వాలని. అస్తమానం ఎందుకు ఇస్తారంటే ఏదో ఒక సాంప్రదాయాన్ని పెట్టుకుని ఆ సాంప్రదాయం ప్రకారం మేము ఆషాఢ పట్టి ఇస్తున్నామని ఆషాఢ మాసంలో కొత్తలుడికి కూతురికి వాళ్ళకి కలిగినంతలో ఏది ఇవ్వాలి అని అనుకుంటే అలాంటి బహుమతులన్నీ కూడా సమర్పించేటువంటి అవకాశం కానీ వీలు కానీ వీళ్ళు ఏర్పరచుకున్నారు. కొన్ని చోట్ల ఏమిటంటే అత్తవారింట్లో అన్ని అణువులు అమ్మాయికి ఉండవు. అందుకని అదే పనిగా పెడుతూ పోతూ ఉంటే అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి వీళ్ళకి కోరికలు కూడా పెచ్చి మీరిపోయేటువంటి అవకాశం అల్లుడికి ఉంది. అందుకని అలా కాకుండా ఒక సందర్భాన్ని అనుసరించి, ఒక ఆచారం అని, ఆ సందర్భంలో మాత్రమే అత్యవసరం ఏదో అది మాత్రమే ఇచ్చేటువంటి ఆనవాయితీ కూడా మనకి మొదలైంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొత్తల్లుడి కోపాన్ని పోగొట్టడానికో లేదా కలిగి ఉన్న దాంట్లో కొంత ఇవ్వడం కోసమో ఏదో ఒక సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళకు ఉన్నటువంటి లోటుని భర్తీ చేయడానికో ఇక్కడ అత్తగారు మామగారు వాళ్ళ శక్తి కొలది ఏదో ఒక బహుమతిని ఇక్కడ కొత్తల్లుడికి కూతురికి కూడా సమర్పించడం అనేటువంటి ఆనవాయితీ ఏర్పడింది. అయితే ఆ ఆనవాయితీ పోయి ఒక దురాచారంగా మారిపోయింది. ఆషాఢ మాసంలో ఇది మాకు కావాలి అని అత్తవారింటి వాళ్ళు అడగటం, ఆ తర్వాత మేము అంత పెట్టలేం మర్రో అని చెప్పేసి పుట్టింటి వాళ్ళు తలబాదుకోవడం కూడా ఈ రోజుల్లో మనకి కనపడుతోంది. పెళ్లి చేయటం అంటేనే లక్షల మీద ఖర్చు అయిపోతోంది. ఆ తర్వాత వెంటనే ఇలాంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా వీళ్ళు భర్తీ చేయాలంటే తల ప్రాణం తోకకి వస్తోంది బిడ్డ తండ్రికి. అందుకని ఇది మనకి శాస్త్రీయమైనటువంటిది కాదు. అందరూ ఇవ్వాలి అనేటువంటి నియమం మనకి శాస్త్రీయంగా ఎక్కడా కనిపించటం లేదు. కాకపోతే కొత్త అల్లుడు కొత్తగా అత్తవారింటికి వెళ్ళినటువంటి ఆ అమ్మాయికి ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని సంతోషానికి గురి చేయటం, మా అండ మీకు ఎప్పుడూ ఉంటుంది, మా ప్రేమ మీకు ఎప్పుడూ ఉంటుంది, నువ్వు మా ఇంటి నుంచి దూరం కాలేదు అని కూతురికి చెప్పడం. అల్లుడంటే పరాయి వాడు కాదు, మా కొడుకుతో సమానం, మా ఇంటి వ్యక్తి ఇక్కడి నుంచి మా కొడుకుతో సమానమని ఏదో ఆప్యాయంగా ఒక బహుమతిని అత్తవారింటి వాళ్ళు ఈ అల్లుడికి సమర్పించడం అనేది దీని వెనుక ఉన్నటువంటి విషయం తప్ప ఇది ఎంత మాత్రం కూడా శాస్త్రీయమైనటువంటిది కాదని చెప్పి తెలుసుకోవాలి. ఎవరు కూడా వాళ్ళ అత్తవారిని ఇది కావాలి అది కావాలి ఇది శాస్త్రీయము అని అడిగేటువంటి అవకాశం ఇక్కడ లేదు.
ఆషాఢ మాసంలో స్త్రీలంతా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఆషాఢ మాసంలో తప్పనిసరిగా స్త్రీలంతా కూడా గోరింటాకు పెట్టుకోవాలి అనేటువంటి నియమం మనకి ఉంది. తప్పనిసరిగా అందరూ పెట్టుకుంటారు. కాకపోతే ఈ రోజుల్లో ఆధునిక యువతులంతా కూడా పేడ పూసుకున్నట్టుగా ఆ గోరింటాకేమిటి, హాయిగా నెయిల్ పాలిష్ వేసుకుంటే రకరకాల రంగులు మనం వేసుకోవచ్చు కదా అనేటువంటి అభిప్రాయాలతో ఈ రోజు ఉన్నారు. కాకపోతే దీని వెనుక ఉన్నటువంటి సైన్స్ ని, దీని వెనుక ఉన్నటువంటి వైద్య పరమైనటువంటి సంకేతాల్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అసలు మన సాంప్రదాయంలో ఒక్కొక్క విషయాన్ని మనం ఎందుకు పాటిస్తున్నాము అని తెలుసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ గోరింటాకు అనేటువంటిది మనకి వైద్యపరంగా అనేక ఉపయోగాల్ని కలిగిస్తోంది. ఏమిటంటే గోరింటాకు ఒక్క ఆకే కాదు, దీనిలోని బెరుడు, దీని కషాయము, దీని కొమ్మలు, అసలు దీనిలో ఉపయోగపడినటువంటి వస్తువే మనకి లేదు. అంటే ఏమిటి, ప్రతి సంవత్సరం దీన్ని వాడుతూ ఉంటే, దీన్ని ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూ ఉంటే దాని ఉపయోగాలన్నీ మనకి తెలుస్తాయి. అందుకని దీని వెనుక ఉన్నటువంటి ఉపయోగాలన్నీ కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏమిటంటే వైద్యపరంగా మనకు ఉన్నటువంటి ఉపయోగాలు. దీని కషాయం తాగితే కడుపులో ఉన్నటువంటి అల్సర్స్ అన్నీ పోతాయిట, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ తగ్గిపోతుందిట, ఆ తర్వాత మనకి ఉన్నటువంటి అతిసార వ్యాధిని ఇది కట్టేస్తోంది. అంతేకాదు దీన్ని నూరి కట్టితే తర్వాత వైద్య ప్రక్రియలో మరికొన్ని కలిపి దీన్ని సేవించటం వల్ల కుష్టు వ్యాధి నయమవుతుందిట, పాండు రోగం పోతుందిట, అంటే తెల్ల మచ్చల రోగం కూడా దీని వల్ల పోతుంది అనేటువంటి విషయం మనకి ఆయుర్వేదం చెప్తోంది. ఆ తర్వాత కాలిన గాయాలకి కూడా దీన్ని పైన కట్టు కట్టడం వల్ల వెంటనే మానిపోతాయిట. మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎవరికైనా అమ్మవారు అయిందనుకోండి, ఈ అమ్మవారైనటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి కళ్ళల్లో కూడా అవుతూ ఉంటుంది. అయితే అమ్మవారైనటువంటి వాళ్ళకి వెంటనే ఆ పిల్లలకి, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ గోరింటాకు పచ్చిది తెచ్చి బాగా రుబ్బేసి అరికాళ్లకు కట్టు కట్టేసేయండి. అలా కట్టడం వల్ల స్ఫోటికం అనేటువంటిది కళ్ళల్లో రాకుండా అది కాపాడుతుందిట. అది ఎలా సాధ్యం? కాళ్ళకి వైద్యం చేస్తే కళ్ళని కాపాడుతుందా అనేటువంటి సందేహం చాలా మందికి రావచ్చు. నిజానికి మనకి వైద్యంలో, ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్పుకునేది ఏమిటంటే, కళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని జబ్బులకి పూష, గాంధార అనేటువంటి 2 నాడులు మనకి అరికాళ్లలో నుంచి వస్తాయి. కాబట్టి దాని ద్వారా కంటికి వైద్యం జరుగుతుంది. అరికాళ్ళకి నూనెను మర్దన చేయమని చెప్తూ ఉంటారు, ఆముదాన్ని మర్దన చేయమని చెప్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కళ్ళల్లో ఉన్నటువంటి చిన్ని జబ్బులన్నీ కూడా నయమవుతాయి అని చెప్తారు. అందుకని ఇలా అమ్మవారు అయినటువంటి వాళ్ళకి వెంటనే కళ్ళల్లో స్ఫోటికం రాకుండా, ఎందుకంటే స్ఫోటికం కళ్ళల్లోకి వస్తే కళ్ళు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకని ఏం చేస్తారు, ఈ పచ్చి ముద్దని నూరేసి కాళ్ళకి కట్టు కట్టేస్తే కళ్ళల్లో స్ఫోటికం రాకుండా అది కాపాడుతుందిట. అలాంటి వైద్యం దీనికి ఉంది. అయితే మనం ఆషాఢ మాసంలో అందరూ ఎందుకు పెట్టుకుంటున్నామండి, అందరూ ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అనేటువంటి సందేహం కూడా రావచ్చు. ఒకటి, ఆడవాళ్ళకి ఇది సౌభాగ్యకరమైనటువంటిది, చక్కగా అందంగా కనపడతారు. కాళ్ళకి, చేతులకి, గోళ్ళకి గోరింటాకు డిజైన్స్ గా పెట్టుకోవడం వల్ల చూడ్డానికి చక్కగా అందంగా కనపడతారు. అదేవిధంగా సౌభాగ్యం కూడా చెప్తారు. అయితే సౌభాగ్యం అంటే ఏమిటి అర్థం? మనకి మేలు చేసేటువంటిది, సౌభాగ్యం చేకూరుస్తుంది అని మనం చెప్పుకుంటాం. ఆడవాళ్ళకి ఏమిటి, ఇక్కడ వర్షాకాలం, మనకి ఆషాఢ మాసం వచ్చిందంటే వర్షాలు పడుతూ ఉంటాయి, కాళ్ళన్నీ కూడా తడుస్తూ ఉంటాయి. వంటింట్లో, బాత్రూముల్లో అక్కడ ఇక్కడ మనం పనులు చేస్తూ ఉంటాం, నీళ్లలో తడిచిపోతూ ఉంటాం. అలా చేసినప్పుడు కాళ్ళన్నీ పగిలిపోతూ ఉంటాయి. ఈ కాళ్ల పగుళ్ళని అరికట్టడం కోసం, కాళ్ళ ద్వారా అంటే పగుళ్ళ ద్వారా ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు శరీరంలోకి వెళ్లకుండా కాపాడడం కోసం, ఎందుకంటే దీనికి హీల్ చేసేటువంటి గుణం గోరింటాకు ఉంది. అయితే హీల్ చేస్తుంది అంటే, హీల్ చేయటం అంటే ఎక్కడైనా కట్ అయితే దాన్ని అతికించేటువంటి గుణం దీనికి ఉందన్నమాట. అంటే కాళ్ల పగుళ్ళు అంటే చర్మం పగిలిపోతుంది, ఆ పగిలిపోతుంది కాబట్టి అక్కడ బాగా ఈ గోరింటాకును తీసి పులిమేసి, అంటే కాసేపు పెట్టుకుని ఎర్రపడగానే తీసేయటం కాదు, చక్కగా 1 గంట సేపు అలా పెట్టుకుని ఉంటే ఆ కాళ్ల పగుళ్ళన్నీ కూడా పోయి చక్కగా నునుపుగా పాదం తయారవుతుంది అంటారు. ఒకటి, అందంగా ఉండడానికి. రెండవది, ఈ కాలంలో నీళ్లలో తడుస్తారు కాబట్టి అక్కడ ప్రమాదం, కాళ్ల ద్వారా వీళ్ళకి సూక్ష్మ క్రిములు కూడా శరీరంలోకి వెళ్లకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ గోరింటాకుని ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలి అని చెప్తారు. అయితే కేవలం గోళ్ళకి పెట్టుకోవడం ఉంటే, గోళ్ళకి ఎందుకు పెట్టుకుంటాం, గోళ్ళు పుచ్చిపోకుండా కాపాడుతుందిట. అంటే పుచ్చుగోడు ఉంటాయి కొంతమందికి, చూడండి గోళ్ళన్నీ పాడైపోయి ఉంటాయి, కొంత వయసు వచ్చిన తర్వాత నల్లబారి వంకర్లు తిరిగిపోయి ఉంటాయి. అలా గోళ్ళు పుచ్చిపోకుండా ఉండడం కోసం కూడా ఈ గోరింటాకు బాగా కాపాడుతుంది అంటారు. అందుకని గోళ్ళకి పెట్టుకోవడం, అరికాళ్ళకి పెట్టుకోవడం వైద్య ప్రక్రియ కింద ఏవేవో నూరి అందులో కలపకుండా చక్కగా అచ్చమైనటువంటి గోరింటాకుని
కాస్తంత పసుపు అందులో వేసి హాయిగా కట్టుకొని కాలికి పెట్టుకోవడం, తర్వాత అందంగా గోళ్ళకి పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులు రాకుండాను, గోళ్లు పుచ్చిపోకుండాను, చేతులు పాదాలు అందంగా కనపడేలాగాను ఇది మనకెంతో ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవాలి.